నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఓట్ చోరీ అని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. అంటే యాక్చువల్‌గా ఎప్పటినుంచో రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. బాంబు పేలుతది అన్నారు. అట్లాగే బాంబు పేల్చేశారు. ఇప్పుడు అది నేషనల్ వైడ్‌గా పెద్ద ఇష్యూ అయింది. దాన్ని ప్రతిపక్షమైన బీజేపీ వాళ్ళు వీలైనంత వరకు దాన్ని కౌంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు దీంట్లో ఎంతవరకు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ విషయంలో ఎంతవరకు దాని వాస్తవాలను వెలుగులోకి తేగలిగారు? ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? బీహార్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్తో చర్చించకుండా, విధి విధానాల మీద డిస్కషన్ లేకుండా, అతి తక్కువ కాలంలో చాలా పెద్ద ఎత్తున ఓటర్స్ లిస్ట్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఎస్ఐఆర్ అనేది టేకప్ చేయడం జరిగింది. ఆ యొక్క రివిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది చిన్న పిల్లవాడికి కూడాను పూర్తిగా అర్థమైంది. అదేమిటంటే బీహార్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారో దళితులు, ఓబీసీలు, మైనారిటీసు, వాళ్ళ ఓటర్స్ లిస్ట్ నుంచి తీసివేయటం ద్వారా మరి ఎన్డీఏ విజయాన్ని సాధించాలనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియ అని ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. ఎందుకంటే ఈ ప్రక్రియ ద్వారా 65 లక్షల ఓట్స్ని తీసేయటం జరిగింది. బీహార్లో 243 అసెంబ్లీ సెగ్మెంట్స్, అంటే దాదాపుగా ఒక 25,000 ఓట్లు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తీసివేస్తే తప్పకుండా అది గెలుపు ఓటమిని ప్రభావితం చేస్తుంది. తీసేసిన ఓటర్స్ పేర్లు మళ్ళా నమోదు చేయించుకోవాలంటే అది చాలా జటిలమైనటువంటి సమస్యగా చేయటం జరిగింది. కొన్ని సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలంటారు. ఏమి సర్టిఫికేట్లు అవి? నీ బర్త్ సర్టిఫికేటు, నీ పేరెంట్స్ బర్త్ సర్టిఫికేటు. ఇవాళ రేపు ముఖ్యంగా గ్రామాల్లో, తర్వాత మైగ్రేషన్ వెళ్తున్న ఈ మైగ్రెంట్ వర్కర్స్కి వాళ్ళ చేతిలో బర్త్ సర్టిఫికేట్ ఎందుకు ఉంటుంది? వాళ్ళ పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది? సో అంతేగాని నీ ఆధార్ కార్డు చూపించు, మేమిచ్చిన ఓటర్ ఐడి చూపించు, రేషన్ కార్డు చూపించు, ఆర్ఎల్స్ నరేగా జాబ్ కార్డు చూపించు అని అనలేదు. అవి తీసుకెళ్ళి చూపించినా కూడా అవి యాక్సెప్ట్ చేయటం లేదు. కాబట్టి ఈ యొక్క ఉద్దేశం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నారో వాళ్ళ ఓట్లు తీసేయాలి. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ గడ్డి చోడ్ అనే ఒక నినాదంతో బీహార్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన, తర్వాత యాత్ర చేయటం ద్వారా ప్రతి ఊర్లో ప్రతి ఓటర్కి, పెద్ద చిన్న అందరికి కూడాను ఈ మెసేజ్ అందింది. ఏమిటంటే బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డుగా పెట్టుకొని ఓటర్స్ని తీసివేస్తున్నారు, బోగస్ ఓట్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. దాంతో ఎలక్షన్ రిజల్ట్స్ని వారు తారుమారు చేస్తున్నారు. అది ఈ మెసేజ్ అయితే అందరికీ అర్థమైంది. దీంతో ఫుల్ స్టాప్ కాకుండా రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా ప్రజల ముందు ఎవిడెన్స్ కూడా పెట్టారు. ఏ విధంగా ఒక మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కర్ణాటకలో ఏ విధంగా డూప్లికేట్ ఓట్స్ ఎట్లా ఉన్నాయి, ఒక ఇంట్లో 800 ఓట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఎవిడెన్స్ చూపించడం జరిగింది. దాని మీద ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరి అయినటువంటి స్పందన దానికి లేదు. ఆ తర్వాత ఇంకొక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అలంద్ అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఒక కాల్ సెంటర్ నుంచి బయట నుంచి ఓట్స్ని డిలీట్ చేయడానికి ప్రయత్నం జరిగింది అనేది కూడాను వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ త్రూఅవుట్ ద కంట్రీ ఓట్ చోర్ అనే ఒక క్యాంపెయిన్ని ఎందుకు టేకప్ చేస్తున్నామంటే, దీని ద్వారా మేము మా ఓటమిని అడ్డుకోవాలనేది ఒక ఉద్దేశం అయినా కూడాను అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈనాడు ఓట్ అనేది మన డెమోక్రసీకి ఫండమెంటల్ ఫౌండేషన్ అనేది. ఆ ఓటు అనేది ఓటర్స్ నుంచి, సిటిజన్ నుంచి తీసివేస్తే కాన్స్టిట్యూషన్ ద్వారా వారికి వచ్చినటువంటి అధికారాలను తీసేసినట్లు లెక్క. వారికి రావాల్సినటువంటి అధికారాలు, వారి పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి వేరియస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నుంచి వారిని దూరం చేసినట్లు లెక్క. కాబట్టి దీని మీద
మీ హక్కులు కాపాడుకోవడానికి మీరు మేలుకోవాలనే ఒక మెసేజ్తో ఓట్ షోర్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున చేయడమే కాకుండా ఒక పెద్ద ఎత్తున ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ని మేము చేస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో ఒక 5 కోట్ల సిగ్నేచర్స్ ప్రజల నుంచి సేకరించి కొన్ని డిమాండ్స్తో ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ మొదలెట్టడం జరిగింది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ అక్రమ వలసదారుల సమస్య ఉందంటారు కదండి. ఇప్పుడు మీరు బీయింగ్ ఏ బ్యూరోక్రాట్ మీరంతా స్టడీ చేసి ఉంటారు. ఇప్పుడు అది అట్లా ఎక్కువగా ఈ అక్రమ వలసదారుల సమస్య ఉన్న రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయండి? చూడండి, ఈ ఎస్ఐఆర్ దగ్గర మేము ఈ ఓట్స్ డిలీషన్ మీద గళం ఎత్తినప్పుడు భారతీయ జనతా పార్టీ అమిత్ షా అంటుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల కోసం పోరాటం చేస్తున్నారు అంటున్నారు. మేము అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు 11 సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్వి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హోమ్ మినిస్ట్రీ 11 సంవత్సరాలుగా ఉంది. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్. ఈ ఈ వేరే దేశాల నుంచి బోర్డర్స్ దాటి వచ్చే సబ్జెక్ట్ని చూసేది మీరు. మరి మీరు నిద్రపోతున్నారా? మీరు ఎందుకు ఆపలేకపోయారు? అది చేయకుండా ఓటర్స్ లిస్ట్లో జెన్యూన్ ఓటర్స్, ఇండియన్ ఓటర్స్ని తీసేస్తే మేము అక్రమ వలసదారుల కోసం పోరాటం చేస్తున్నామని ప్రజల యొక్క మైండ్ని వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజాన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేకపోతారు. ఇప్పుడు బీహార్కి ఆ బార్డర్ ఉందా, సమస్య ఉందా? ఆ వలసలు వచ్చే ఛాన్స్ ఉందా? అసలు బీహార్ వాళ్ళే వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. బీహార్లో ఏమన్నాయి ఎకనామిక్ ఆపర్చునిటీస్? బీహార్లో అటువంటి ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉంటే బీహార్ వాళ్ళు వచ్చి హైదరాబాదు వేరే రాష్ట్రాలకు వచ్చి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అభూత కల్పన. అదేవిధంగా జార్ఖండ్లో కూడాను ట్రైబల్ ఏరియాస్లో మొత్తం అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంటారు, జేఎంఎంకి ఓటేస్తుంటారు. అక్కడ కూడాను కొంత జేఎంఎం అండ్ కాంగ్రెస్ ఓటుని డెంట్ చేయటానికి, ట్రైబల్స్లో ఒకలాంటి ఆందోళన తీసుకొని రావడానికి అక్రమదారులు వస్తున్నారు అనే ఒక ఆందోళన తీసుకొని రావటం తప్పితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడాను ఒక ద్వేషాన్ని క్రియేట్ చేసి పొలిటిక్స్ నడపటం అనేది వారి యొక్క యూఎస్పి. ఇప్పుడు ప్రతిసారి మన రాష్ట్రంలో కూడా అండి ఎన్నికల్లో వచ్చినప్పుడల్లా ఈ ఓట్లు గల్లంతైనవి అనే సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు దాన్ని ఈ ఓటర్స్ జాబితా తయారీని అసలు ఎలా సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది? అసలు వాట్ ఈస్ ద వే బీయింగ్ ఏ బ్యూరోక్రాట్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్గా ఓటర్స్ తయారు చేయటంలో చాలా ప్రాసెస్ అనేది చాలా సిస్టమేటిక్గా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఏ పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ ఇవ్వకుండా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో నడపాలనుకుంటే ఉన్నటువంటి ప్రాసెస్ చాలా పక్కాగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఓటర్స్ లిస్ట్ని అక్టోబర్ నుంచి రివిజన్ చేసి జనవరి 1కి నోటిఫై చేస్తారు. ప్రతి జనవరి 1కి ప్రతి పోలింగ్ బూత్లో వీళ్ళు ఓటర్స్ అని నోటిఫై చేస్తారు. దాన్ని రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ అంటారన్నమాట. ప్రతి సంవత్సరం దాన్ని టేకప్ చేస్తారు. దట్స్ కాల్డ్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్. ఆ టైంలో ఎవరైనా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా వలసపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు డిలీట్ చేయొచ్చు. ఎవరైనా చనిపోతే డిలీట్ చేయొచ్చు. దీని మీద అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఊళ్ళో. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇంటెన్సివ్ రివిజన్ అని ఒక బిఎల్ఓ అంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్. ఒక టీచర్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్ కావచ్చు, వాళ్ళు ఇంటింటికి పోయి ఓటర్ లిస్ట్లో పేరు చూసి ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయటం, 18 ఇయర్స్ దాటిన వాళ్ళ పేరుని ఇంక్లూడ్ చేయటం, తర్వాత డూప్లికేట్ ఓట్స్ ఉంటే తీసేయటం అనేది ఆ ప్రక్షాళన జరుగుతుంది. అయితే ఈ బిఎల్ఓతో తోడుగా బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ అనేది ప్రతి పొలిటికల్ పార్టీ అపాయింట్ చేసుకోవాలి. ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ పార్టీస్ దీన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. ప్రతి బూత్కి బిఎల్ఏని అపాయింట్ చేయటం, వాడికి చక్కగా శిక్షణ ఇవ్వటం, ఏ విధంగా బిఎల్ఓతో పాటు వెళ్ళి ఇంటింటికి చూడటం అనేది చేయటం లేదు. దాంతో ఈ విండో ఆఫ్ ఆపర్చునిటీని చూసి
భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఉపయోగించుకొని ఈ విధంగా డూప్లికేట్ ఓటర్స్ని యాడ్ చేయటం, వాళ్ళకు ఓటు వేయని వాళ్ళని తీసేయటం అనేది చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు ఇంకోటి ఏంటంటే ఈ ఓటర్స్ లిస్ట్ అంతా కూడాను పొలిటికల్ పార్టీస్కి మిషన్ రీడబుల్ లిస్ట్ ఇస్తే దాని జాతకు చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈనాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అటువంటి లిస్ట్ ఇవ్వటం లేదు, మిషన్ రీడబుల్ లిస్ట్ ఇవ్వటం లేదు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఎలక్షన్స్ టైంలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చిన నెంబర్కిను కౌంటింగ్ వచ్చినప్పుడు ఇచ్చిన నెంబర్కి చాలా తేడా కనిపిస్తుంది. కాబట్టి మేము ఈ పోలింగ్ బూత్లో ఇంతమంది ఎప్పుడు ఓటు వేశారు చూపించండి అంటే ఆ ఈసీటీవీ తాలూకా రీల్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇవ్వకుండా ఉండటానికి రూల్ మార్చేశారు. గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమన్నారు 24 అవర్స్లో దాన్ని డిస్ట్రాయ్ చేయండి అని పెట్టేశారు. తర్వాత అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో తీసుకొని రావడానికి మౌలికంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసినటువంటి మార్పు ప్రజలందరూ కూడా తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్, కమిషనర్ అపాయింట్మెంట్ ఇదివరకు ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసేవారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి ప్రైమ్ మినిస్టర్తో పాటుగా ఇంకొక క్యాబినెట్ మినిస్టర్ ఇంక్లూడ్ చేయడంతో పూర్తిగా అది వన్ సైడెడ్ అవటం జరిగింది. సో ఇవన్నిటి ద్వారా ఏమిటంటే భారతదేశంలో ఈ డెమోక్రటిక్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయటం అనేది భారతదేశానికి ఎంతో డెమోక్రసీకి స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేశాయి. అందుకనే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు మన డెమోక్రసీకి ఎప్పుడు కూడాను విఘాతం రాలేదు. వేరేజ్ మన నైబరింగ్ కంట్రీస్ అన్నిట్లో కూడాను చాలా సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళు. మిలిటరీ రూల్స్ వచ్చాయి, మన దగ్గర అటువంటిది ఏం రాలేదు. ఎందుకంటే ప్రజల్లో ఈ డెమోక్రసీ మీద, ఈ ఓటింగ్ రైట్ మీద నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటం అనేది డెమోక్రసీని పరిరక్షించడానికి చాలా అవసరం. ఇంత ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఎక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినా 10 నిమిషాల్లో ఐటీ వాళ్ళు నోటీసులు ఇచ్చేంత యంత్రాంగం ఎంత ఉంది. కానీ ఓటర్స్ లిస్ట్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవడం ఏంటో అర్థం కాదండి. అంటే దానికి అసలు ఆ టెక్నాలజీని మనం వాడుకోవట్లేదు అంటారా? అంతే మరి, ఇవ్వట్లేదు కదా. మేము దట్ ఈస్ వాట్ కాంగ్రెస్ పార్టీ డిమాండింగ్. ఎలక్ట్రానికల్లీ రీడబుల్, మిషన్ రీడబుల్ ఓటర్స్ లిస్ట్ ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఇవ్వటం లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతిసారి ఓడిపోయిన పార్టీలే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మీద అభ్యంతరాలు చెప్తున్నాయి. దానివల్ల ఓడిపోయాము, అది సిస్టమేటిక్ కరెక్ట్గా లేదంటున్నారు. అసలు మీరు చెప్పండి, ఇప్పుడు అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరగాల, భవిష్యత్తులో బ్యాలెట్కే వెళ్ళిపోవాలా, ఏది ఫెయిర్గా ఉంటుంది? ప్రపంచంలో మన దేశం కంటే టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడాను ఈరోజు పేపర్ బ్యాలెటే చేస్తున్నారు. అన్ని దేశాలు పేపర్ బ్యాలెట్సే చేస్తున్నారు, ఇంక్లూడింగ్ అమెరికా ఆల్సో. అటువంటి పరిస్థితుల్లో మనకి తెలిసి కూడాను ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ని ఇవాళ రేపు రిమోట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది ఇట్ ఈస్ పాసిబుల్. ఈ సబ్జెక్ట్లో నిష్ణాతుడైనటువంటి ఎలాన్ మస్కే హీ హాస్ గాన్ ఆన్ రికార్డ్ టు సే దట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని ట్యాంపర్ చేయొచ్చు బై రిమోట్ సిగ్నల్స్ ద్వారా. ఆ పాసిబిలిటీ ఉన్నది. ఎనీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ని మ్యానిపులేట్ చేయొచ్చు. కాబట్టి తర్వాత అక్కడ మనం వివిప్యాట్ అనేది స్లిప్ అవుట్ వస్తుంది కదా, దాన్ని 100% లెక్కించి సరిచూడండి అని మేము రిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడాను కేసులు ఫైల్ అయినాయి, అయినా కూడాను అది యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి యాక్చువల్గా మీరు కనుక ఓటు జరిగేటప్పుడు పోలింగ్ బూత్లో పోయి చూస్తే ఓటు వేసి బయటకు వచ్చే వాళ్ళ ఫేస్లో అనుమానం ఉంటుంది. నేను వేసిన ఓటు నేను అనుకున్న మనిషికే వెళ్ళిందా లేదా అనేది కాన్ఫిడెన్స్ లేదు. వేరేజ్ బ్యాలెట్ పేపర్ అయితే కరెక్ట్గా ఆ సింబల్ మీద ముద్ర వేయచ్చు. వేరేజ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో బటన్ నొక్కుతాడు, వీవీప్యాట్లో ఏదో వస్తుంది, కానీ అల్టిమేట్లీ ఈ ఓటు నా క్యాండిడేట్కే వెళ్ళిందా లేదా అనే భరోసా అనేది లేదు. కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్లేస్లో బ్యాలెట్ పేపర్ అనేది చాలా అవసరం.
దాని మీద అన్ని పొలిటికల్ పార్టీస్ డిమాండ్ చేస్తున్నాయి. తప్పకుండా అది వస్తేనే ప్రజల్లో పూర్తిగా విశ్వాసం వస్తుంది. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కామ్గా ఉంటున్నారు. ఇప్పుడు మరి అట్లా అనుకుంటే మీకు తెలంగాణలో కూడా ఇప్పుడు మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్లోనే వచ్చింది కదా. ఒకటండి, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ట్యాంపరింగ్ అనేది, ట్యాంపరింగ్ చేసేవాడు అంత బరితెగించి ట్యాంపరింగ్ చేయరు. ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ప్రజల దృష్టిలో నిర్ధారణ అయింది, ఆ వేవ్ ఆల్రెడీ ఉన్నది అంటే అక్కడ పోయి ట్యాంపరింగ్ చేస్తే ప్రజలు తిరగబడతారు. సో చాలా సెలెక్టివ్గా ట్యాంపరింగ్ చేస్తారు. ఇప్పుడు అంతకుముందు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడిపోయినప్పుడు ఆయన ఇదే గొడవ చేశారు. ఇప్పుడు జగన్ అదే గొడవ చేస్తున్నారు. దాన్ని ఇట్లా ప్రూవ్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు రష్యాలో కూడా ఇలా జరిగింది, రష్యన్ టెక్నీషియన్స్ వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారని మీడియాలో కూడా చాలా పోస్టులు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు. కానీ అల్టిమేట్గా మరి సుప్రీంకోర్టు కానీ వీళ్ళెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదంటారా? అంటే ఇక సుప్రీంకోర్టు ఈ ఈ ఈ ఈ ఇష్యూని, సుప్రీంకోర్టు ముందు ఈ ఇష్యూ ఇంతవరకు రాలేదు. అంటే ఈ కారణాల వలన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తీసేయండి, ఈ కారణాల వలన బ్యాలెట్ పేపర్ని తీసుకొని రండి, దీన్ని మీరు పరిష్కరించండి, సుప్రీంకోర్టు ముందు ఇంతవరకు రాలేదు. మోరోవర్ సుప్రీంకోర్టు మొదటి నుంచి చూస్తున్నాం మనము ఎలక్షన్ విషయంలో కొంత దూరంగా ఉంటాయి. అదే నేను అడుగుతాను. అది ఒక విధంగా ఇప్పుడు ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్, కేంద్ర సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం అల్టిమేట్లీ ప్రజల్లో ఓటు వేస్తున్నప్పుడు తన ఓటు తన క్యాండిడేట్కి వెళ్ళిందని 100% భరోసా ఇచ్చేటువంటి సిస్టాన్నే మనం ఆప్ట్ చేసుకోవాలి. ఈవీఎంలో అటువంటి భరోసా లేదు. ఓటు వేసినప్పుడు తన ఓటు తన క్యాండిడేట్కి వెళ్ళిందనే భరోసా ఓటు వేసేవాడికి ఉండదు. బటన్ నొక్కుతాడు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సరే వీవీప్యాట్లో చూసుకోమన్నాడు, వీవీప్యాట్లో ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి అకౌంట్లోకి వెళ్తుందో అతనికి తెలియదు. సో ఇది ఫండమెంటల్ అండి, ఇది ఫండమెంటల్. ఏంటంటే ఓటు వేసేవాడికి తన ఓటు తన క్యాండిడేట్కి వెళ్ళిందా లేదా అనే దాని మీద భరోసా ఈవీఎంలో లేదు, బ్యాలెట్ పేపర్లో ఉంటుంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ తీసుకొని రావాలి. తర్వాత ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ గొడవ ఒకటి నడుస్తుంది, అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా దీని మీద ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు అది మీరు కూడా గతంలో మాట్లాడారు. ఇప్పుడు అసలు ఏం నడుస్తుందండి ఇండియాలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే అసలు ఏం నడుస్తుంది? చూసాము ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఏ విధంగా చాలా ఎక్కువ శాతం ఎలక్టోరల్ బాండ్స్ భారతీయ జనతా పార్టీకి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ఆ ఎలక్టోరల్ బాండ్స్కి కాంట్రిబ్యూట్ చేసినటువంటి కంపెనీస్ యొక్క తప్పిదాలు అయితేనేమి, వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు అయితేనేమి, నెక్స్ట్ మూమెంట్ వాటిని పూర్తిగా విస్మరించడం కూడాను ఎవిడెన్స్ మన ముందు ఉన్నది. తర్వాత ఇవాళ రేపు మన దేశంలో ఈ ఈ ఇండస్ట్రీస్ మీద, కంపెనీస్ మీద ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం చలాయిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సిబిఐని పంపించడం, ఈడీని పంపించడం అనేది మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ బాండ్స్ అనేవి తప్పకుండా రూలింగ్ పార్టీకే బెనిఫిట్ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చారో వాళ్ళ మీద కక్ష సాధింపు చేయటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. దాంట్లో లీగల్గా ఏమీ మనం ప్రొసీడ్ అవ్వలేమా? ఒక కంపెనీ ఇట్లా ఎలక్టోరల్ బాండ్స్కి వాళ్ళు ఫండ్స్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు బెనిఫిట్ అయింది, బెనిఫిట్ చేసుకున్నది, ఇట్లా ఓపెన్గా ఏదో వ్యాపారంలా జరిగిపోతుంది అన్నప్పుడు మన కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు కదా? ఉన్నాయండి, ఉన్నాయి. కానీ కోర్టులో ఛాలెంజ్ చేయాలంటే లాట్ ఆఫ్ లెబోరియస్ ఎఫర్ట్స్ పెట్టి ఎవిడెన్స్ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజబుల్. బట్ అగైన్ అది కోర్టు దాన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడుతుందండి. అంటే మీరు ఇప్పుడు అది సిబిఐ తర్వాత ఈ మధ్య ఈ ఈడీ ఈ రైడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. దాని మీద కాంగ్రెస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్
ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి, దాన్ని కూడా వీళ్ళు మరి ఈ స్థాయిలో వీళ్ళు ఆ కేసుకి వెళ్ళారు. ఏంటండి దాంట్లో? యా చూడండి, నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ స్వాతంత్ర సంగ్రామం కాలంలో నెహ్రూ గారు ఈ ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ని సపోర్ట్ చేయడానికి స్థాపించినటువంటి పేపర్ అది. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడాను ఈ నేషనల్ హెరాల్డ్ని ఇండిపెండెంట్గా నడుచుకునే దానికే చూశారు, కానీ దానికి ఎక్కడ లేని సపోర్ట్ ఇచ్చి దాన్ని పైకి తీసుకొని రావాలని ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అదొక పేపర్, దాన్ని ఇండిపెండెంట్గా నడిపించాలనే ఉద్దేశంతో. ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఇమేజ్ని టార్నిష్ చేయడానికి ఈ ఈడీ ఈ నేషనల్ హెరాల్డ్ మీద కేసు పెట్టడం జరిగింది. అందులో ఒక విషయం అండి, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది మనీ లాండరింగ్ యాక్ట్ని అమలు చేసేదానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ₹1 కూడాను మనీ లాండరింగ్ కాలేదు. అటువంటి పరిస్థితుల్లో అసలు ఈడీకి ఈ కేసులో లోకస్ స్టాండే లేదు. ₹1 కూడా మనీ లాండరింగ్ జరగలేదు. అయినా కూడాను ఒక ఫాల్స్ కేసు పెట్టి వారి ఇమేజ్ని టార్నిష్ చేయటం. ఈరోజు దేశం ముందు ఉన్నటువంటి అతి క్లిష్టమైనటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగం అనేది అమలు చేయటం అనేది దేశ ప్రగతికి, దేశంలో డెమోక్రసీని సంరక్షించుకోవటానికి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవటం అనేది చాలా అవసరం. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల మీద కొంత వాటిని హైజాక్ చేయటం, వారి యొక్క డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయించడం అనేది లాస్ట్ 11 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. ఇది దేశ డెమోక్రసీకి సరైనటువంటి పరిణామం కాదండి.